వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన జిఎన్ఎం నోటిఫికేషన్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు మాత్రం నా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిఎన్ఎం అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్డ్ ఇన్ 2021-2022. ఇక్కడ ఏంటంటే మనకి 2021 అండ్ 2022 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన జిఎన్ఎం నోటిఫికేషన్ అనేది అడ్మిషన్కి సంబంధించి రిలీజ్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ 12/10/2021. అంటే మనకి అక్టోబర్ 12తో ఈ యొక్క పేమెంట్ చేయడానికి రిజిస్ట్రేషన్కి మనకి లాస్ట్ డేట్ కింద పెడితే ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ మీరు కనుక చూసినట్టయితే గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అండ్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయి అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమున్నాయి వాటి యొక్క లిస్ట్ అనేది కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. అండ్ నెక్స్ట్ హౌ మెనీ సీట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్, అంటే గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి జిఎన్ఎంకి, అండ్ ప్రైవేట్ కాలేజ్ సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఏజ్ అండ్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్, ఆ ఏజ్ అనేది ఎంత ఉండాలి, నెక్స్ట్ రిజర్వేషన్ అనేది ఎంత పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది, రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ కానివ్వండి, పిహెచ్సి క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ కానివ్వండి ఎంత ఇచ్చారు అనేది, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫీజు గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇవన్నీ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు వాళ్ళు అవన్నీ కూడా అఫీషియల్ లింక్ అదంతా కూడా. సో ఇక్కడ మీరు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది హనుమాన్పేట విజయవాడ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సబ్జెక్ట్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి నర్సింగ్ ఎడ్యుకేషన్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ట్రైనింగ్ కోర్స్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021-2022. నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ అడ్మిషన్స్, పబ్లికేషన్ ఇన్ న్యూస్ పేపర్ రికార్డింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా మనకి అనౌన్స్ చేయడం అనేది జరిగిందని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఐ ఎన్క్లోజ్ with 5 copies of notification calling for online application for admission into general nursing and midwifery training course, 3 years course including 6 months internship period in the government and private schools of nursing in the state for the year 2021-2022. Okay, next I request you to kindly arrange for early publication of the notification in the main editions of 2 popular daily newspapers, one of which be in Telugu in the entire state for wide publicity. అండ్ నెక్స్ట్ రిమైన్ కూడా మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఏం లేదండి, మనకి ఇక్కడ ఎన్క్లోజ్ చేయడానికి మనకి 5 కాపీస్ అనేవి మనం ఆ యొక్క నోటిఫికేషన్ అడిగినప్పుడు మనం ఈ 5 కాపీస్ కూడా వాళ్ళకి సెండ్ చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి ఒక డేట్ టైం ఇవన్నీ కూడా మనకి వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో క్లియర్గా చూడండి అన్నీ కూడాను. అండ్ ప్రొసీజర్ ఎలాగూ అప్లై చేయాలి ఇవన్నీ కూడా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక ఇక్కడ చూసినట్టయితే అండి మనకి లాస్ట్ డేట్ అనేది ఎప్పటితో ఎండ్ అవుతుంది అండ్ ఎప్పుడుతో మనకి ఆ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి వరకు ఇచ్చారు, కన్వీనర్ కోటాకి ఎప్పటి వరకు డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకి మనకి ఎప్పటి వరకు డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు అయితే చెప్పడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మీకు అప్లికేషన్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా వినండి. అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ కూడా చూడొచ్చండి, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి 2021 అండ్ 2022 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన జిఎన్ఎం చేయాలని ఎవరైతే ఆశపడుతున్నారో ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి మనకి ఇక జిఎన్ఎంకి అడ్మిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అండ్ ఎప్పటి వరకు సబ్మిషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఏవైతే వీళ్ళకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 12/10/2021 అండి, అంటే మనకి నెక్స్ట్ మంత్ 12తో కంప్లీట్ అయిపోతుంది. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఫ్రమ్ 20th 9/2021 to 19th 10/2021 ఫర్ గవర్నమెంట్ స్కూల్స్
అండ్ ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ అంటే ఈ యొక్క జీఎన్ఎం ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్, ప్రైవేట్ 2 వాటికి కూడా నా యొక్క కాలేజెస్ సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్ అనేది అప్లికేషన్ ఫ్రమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 20/9/2021 నుంచి స్టార్ట్ అయ్యి 19/10/2021తో ఆ యొక్క ఆన్లైన్ సబ్మిషన్ అనేది చేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగిందండి. కానీ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ మాత్రం 12తోనే, అంటే నెక్స్ట్ మంత్ 12తోనే మనకి పేమెంట్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోవాలి. అది లాస్ట్ డేట్ మనకి 12. మనకి ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం పంపడానికి ఇచ్చిన టైం అండి ఇది 19/10/2021. ఓకే అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడింగ్ అప్లికేషన్ ఈస్ 23/10/2021 5 PM ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన నర్సింగ్ చేయాలనుకున్న వాళ్ళు లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ డౌన్లోడ్ అప్లికేషన్కి సంబంధించి 23/10/2021 అప్ టు 5 PM వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడింగ్ అప్లికేషన్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి అయితే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. 5 PMతో ఎండ్ అయిపోతుంది 23/10. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడింగ్ అప్లికేషన్ అప్ టు 5 PM కన్వీనర్ కోటా సీట్స్ అండ్ 28/10/2021 అప్ టు 5 PM ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఓకే, ఇక్కడ మనకి ఒక టైం అనే కన్వీనర్ కోటాకి సంబంధించిన వాటికి ఒక టైం ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాటికి కూడా టైం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ టైంలోపు మీరు ఆ యొక్క ఏదైతే మీరు సబ్మిషన్ చేయాల్సిందో సబ్మిషన్ చేసి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీట్ బై 12/11/2021. అంటే ఇక సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఎప్పటితో కంప్లీట్ అవుతుందంటే 12/11/2021 అంటే నవంబర్ 12తో కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ బై 12/11/2021 ఫర్ ప్రైవేట్ స్కూల్స్ బై DM అండ్ HO. అంటే ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్స్ చూసినట్టయితే వాటికి కూడా మనకి 12/11/2021 అండి. అండ్ నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ విల్ బీ ఫ్రమ్ 18/11/2021. అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ 12తో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి క్లాసెస్ కూడా మనకి 18తో స్టార్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఇదండి మనకి ఇంపార్టెంట్ డేట్స్. ఎవరైతే కన్వీనర్ కోటాకి సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్నా, లేదు అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్కి సంబంధించి డేట్ అయితే మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కదా, ఆ యొక్క లాస్ట్ డేట్ అనేది సబ్మిషన్ చేయడానికి అని చెప్పి అనుకోకండి. కొంచెం ముందుగానే మీరు అప్లై చేసుకున్నట్టయితే కొంచెం మీకు టెన్షన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ క్లాసెస్ కూడా చూసినట్టయితే మనకి 18/11/2021తో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి కానివ్వండి, ఇవి రెండు కూడా మనకి 12/11/2021 అంటే నవంబర్ 12 ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది నవంబర్ 12తో కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి నవంబర్ 12తో కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ వెంటనే మనకి ఎన్నో డేస్ గ్యాప్ లేదండి, 18th నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కానీ ఫస్ట్ మీరు అంతకంటే ముందు లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు కదండి, ఫస్ట్ మీరు పేమెంట్ అనేది 12/10/2021 అంటే నెక్స్ట్ మంత్ 12th లోపే మీరు ఇక లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకోవాలి. తర్వాత చేయాలనుకుంటే కష్టమవుతుందండి. సో వాళ్ళు ఇచ్చిన డేట్లోపే మనం ఏదైనా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ కన్సర్న్ Superintendent, Government General Hospital attached with Government School of Nursing in respect of Government Schools of Nursing and contact concerned district medical and health officer in respect of private schools of nursing. Detailed notification and online application is available in the Director of Medical Education అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి, అది అఫీషియల్ వెబ్సైటు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో అనౌన్స్ ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్
మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అది కూడా చూద్దామండి. ది క్యాండిడేట్స్ అండ్ ఇన్‌స్టిట్యూట్స్ మస్ట్ టేక్ ఎక్స్‌ట్రా కేర్ వైల్ ఫిల్లింగ్ ది ఆన్‌లైన్ అడ్మిషన్ అప్లికేషన్. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ ఫాదర్ నేమ్ షుడ్ బి యాస్ పర్ ది ఎస్ఎస్‌సి ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్. నో కరెక్షన్స్ విల్ బి. మీరు చూసినట్టేనండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఫాదర్ నేమ్ ఈ 2 కూడా మీకు యాస్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్‌ని బట్టి ఏ రకంగా అయితే ఉందో అదే రకంగా ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది పంపించేటప్పుడు ఫిల్ చేసి పంపాలండి. అందులో ఎటువంటి కరెక్షన్స్ అనేవి ఉండకూడదు. సో, కాబట్టి క్లియర్‌గా మీకు యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఏదైతే మీ మీ నేమ్ అండ్ మీ ఫాదర్ నేమ్ ఉందో దాని ప్రకారమే మీరు ఆ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అది మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ చూద్దామండి. మనకి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, మనకసలు ఎన్ని సీట్స్ అని ఇచ్చారు, ఏ కాలేజ్‌లో ఇచ్చారు, గవర్నమెంట్‌కి సంబంధించి అనేదైతే ఇప్పుడు నేను మీకు కంప్లీట్‌గా చెప్తానండి. చాలామంది గవర్నమెంట్‌కి సంబంధించిన జీఎన్ఎం యొక్క ఆ యొక్క కాలేజెస్ గురించి చెప్పమన్నారు. సో, అది ఇప్పుడైతే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ది స్కూల్ ఆఫ్ నర్సింగ్ అటాచ్డ్. ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. మనకి ఇక్కడ జీఎన్ఎం సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఎన్ని ఉన్నాయంటే 50 ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం. ఇందులో కూడా మనకి 60 అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు 60 ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు 60 ఉన్నాయి. ఎస్వీఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి 60 ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ. ఓకే. కాబట్టి మన యొక్క ఏపీకి సంబంధించి చాలామందికి గవర్నమెంట్ అని ఎక్కడున్నాయో తెలియలేదు. సో, నాకు రిక్వెస్ట్ కూడా పెట్టారు. సో, కాకపోతే నాకు వీడియో చేయడం అనేది గవర్నమెంట్‌కి సంబంధించి కొంచెం హ్మ్. బిజీగా ఉండడం వల్ల నేను చేయలేకపోయాను. సో, అందుకనే ఇప్పుడైతే మీకు కంప్లీట్‌గా వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి మీరు దీని ప్రకారం అయితే ఆ యొక్క కాలేజెస్‌లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, నెంబర్ ఆఫ్ సీట్స్ అయినా కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మీరు దాని ప్రకారం చూసుకొని చేసుకోవచ్చండి.
అండ్ నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ జిఎన్ఎం కోర్సెస్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఇచ్చారనేది అయితే ఇప్పుడు చూద్దాము. అండ్ ఇక్కడ చూసినట్టు 10+2 విత్ ఇంగ్లీష్ అండ్ మస్ట్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 40% at the qualifying examination and English individual from any recognized board. Candidates are also eligible from state open school recognized by state government and National Institute of Open School recognized by central government. However, since is preferable అంటే ఇక్కడ చూసినట్టయితే మీకు స్టేట్కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ మనకి ఓపెన్ స్కూల్లో చదివిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10+2 విత్ ఇంగ్లీష్ హ్యావింగ్ 40% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. అండ్ నెక్స్ట్ సిబిఎస్కి సంబంధించి అవ్వచ్చు. నెక్స్ట్ రిజిస్టర్డ్ ఏఎన్ఎం విత్ పాస్ మార్క్స్తో రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలి. ఓకే, ఇంకా రిమైనింగ్ చాలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ డిజబుల్డ్ క్యాండిడేట్స్కి 3% అనేది రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్లో 10+2 విత్ వొకేషనల్ ఏఎన్ఎంకి సంబంధించి చదివిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బీలో మనకి 5% ఆఫ్ టోటల్ మార్క్స్ ఇన్ రిలాక్స్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. మనకి ఇందులో మనకి 5% అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఏజ్ అయితే చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ షెల్ బి వన్స్ ఇన్ ఏ ఇయర్. సంవత్సరానికి ఒకసారి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ షెల్ బి మెడికల్గా ఫిట్ అనేది ఉండాలి. నెక్స్ట్ 17 ఇయర్స్ అనేవి కంప్లీట్ అయి ఉండాలి డిసెంబర్ నాటికి. అండ్ నెక్స్ట్ 35 ఇయర్స్కి మించి ఉండకూడదు. ఫర్ ఏఎన్ఎం ఫర్ ఎల్హెచ్వి దెర్ ఈజ్ ఏ నో ఏజ్ బార్. ఏఎన్ఎంకి అండ్ ఎల్హెచ్వికి ఏజ్ బార్ అనేది అయితే ఇవ్వలేదండి ఇక్కడ. అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ జిఎన్ఎం అడ్మిషన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది ఇచ్చారు కదండి, http అని చెప్పి dme.ap.nic.in అని ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టే స్టెప్ 1లో మనకి 500 రూపీస్ అనేది మనం పే చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇస్తారండి, DDO కోడ్ అని చెప్పి. ఆ కోడ్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ మనకి రిమైనింగ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతారు. వాటికి సంబంధించి కూడా మీరు ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి చాలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఏంటంటే సిటిజన్ చలానా క్రియేషన్కి సంబంధించిందండి ఇది. సో కాబట్టి సిటిజన్కి చలానాకి సంబంధించి ఏదైతే మనకి ఇచ్చారో ఇదైతే మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పేమెంట్ కెన్ బి మేడ్ త్రూ ఆన్లైన్ అండ్ మాన్యువల్ మెథడ్ ఎస్బీఐ. ఇక్కడ మనం ఏ రకంగా అంటే ఆన్లైన్ అండ్ మాన్యువల్ మెథడ్లో కూడా మనం ఇక్కడ పేమెంట్ అనేది చేయొచ్చు. లాగ్ఆన్ టు డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క స్టెప్ 2లో మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మీరు సెర్చ్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 3లో డౌన్లోడ్ అండ్ ప్రింట్ ది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. మనకి ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన ప్రింట్ అనేది తీసుకుని దాన్ని ఫిల్ చేయాలి అప్లికేషన్ అనేది. తర్వాత సబ్మిట్ ది సేమ్ విత్ నెసరీ ఎంక్లోజర్స్. ఏవైతే మనకి అడుగుతున్నారు ఇంపార్టెంట్ ఎంక్లోజర్స్ అవన్నీ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం అటాచ్ చేసి అయితే పంపించాల్సి వస్తుంది. అండ్ కన్సర్న్ ఆన్ ఆర్ బిఫోర్ 23/10/2021 అంటే మనకి 23/10/2021 by 5 PM కల్లా మనం ఆ యొక్క ఎంక్లోజర్ అయితే మనం పంపించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ది డిపార్ట్మెంట్ విల్ నాట్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ పోస్టల్ డిలే ఫర్ నాన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్ ఆర్ బిఫోర్. ఇక్కడ మనం చూసినట్టు 23/10/2021 by 5 PM లోపు కనుక మీరు పంపకపోయినా, ఒకవేళ ఇన్ కేసు మీకు పోస్టల్కి సంబంధించి ఏమైనా డిలే అనేది ఏర్పడినా దానికి వాళ్ళు అంటే ఈ యొక్క జిఎన్ఎం అడ్మిషన్ సంబంధించి ఆ యొక్క కాలేజెస్ వాళ్ళు కానివ్వండి ఎవరు కూడా దీనికి బాధ్యత అనేది వహించమని చెప్పి ముందే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మీకు డిస్ట్రిక్ట్ ఆఫ్ టు ది సూపరింటెండెంట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. నెక్స్ట్ చూసినట్టయితే అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు అండ్ నెల్లూరు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు, ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి. ఇక్కడ మనకి సెకండ్ దానికి సంబంధించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు, తిరుపతి ఇచ్చారు. ఫస్ట్ దానికి సంబంధించి ఈ యొక్క శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటన్నిటికి సంబంధించి మనకు ఆల్రెడీ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. దీనికి సంబంధించి మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చండి కంప్లీట్గా. ఓకే, మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ జిఎన్ఎం అడ్మిషన్ అప్లికేషన్ హ్యాస్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ 2012 and 2013 అని చెప్పి ఒక నోట్ అయితే ఇచ్చారు.
అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆన్లైన్ అవైలబుల్ డిఎంఈ అఫీషియల్ http://dme.ap.nic.in అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇంకా చాలా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మీరు కంప్లీట్గా చూసుకోండి. ఇక్కడ మనకి 85% ఆఫ్ సీట్స్ ఇన్ లోకల్ ఏరియా ఆర్ రిజర్వ్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ రిలేషన్ టు ది లోకల్ ఏరియా అండ్ ది రిమైనింగ్ సీట్స్ ఆర్ unreserved as per AP Education Institution Regulation of Admissions Order 1974 as issued in GOP number 646. ఓకే, ఇదంతా కూడా మనకి వాళ్ళు జీవో నెంబర్ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది. 85% సీట్స్ అనేవి లోకల్ ఆర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద సీట్స్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్కి సంబంధించి 50% ఫర్ ఎస్సీకి అండ్ 6% ఫర్ ఎస్టీ అండ్ 25% ఫర్ బీసీసీ అంటే బీసీ వాళ్ళకి ఆర్ రిజర్వ్డ్ అని రకంగా అయితే అండి కేటగిరీ వైజ్ మనకి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, వెయిటింగ్ లిస్ట్ విత్ 10 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే బీ సెలెక్టెడ్ ఎక్స్ట్రా ఫర్ వెయిటింగ్ లిస్ట్ ఫర్ ఈచ్ ఇన్స్టిట్యూట్ టు అవాయిడ్ సెకండ్ టైం సెలక్షన్ ప్రాసెస్. అంటే సెకండ్ టైం సెలక్షన్ ప్రాసెస్ అనేది అవాయిడ్ చేస్తున్నామని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందండి. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇటువంటి నోటిఫికేషన్స్ అడ్మిషన్ సంబంధించి అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కూడా నా యొక్క ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడైతే చూడొచ్చండి, టు ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు అండ్ నెక్స్ట్ కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ తిరుపతి, గొల్లపూడి అండ్ కర్నూలు, కాకినాడ, గుంటూరు హాస్పిటల్, విశాఖపట్నం జనరల్ హాస్పిటల్ తిరుపతి అనేవి కూడా ఇక్కడ మనకి త్రూది అంటే కాపీ టు ది ప్రిన్సిపల్కి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఎస్విఆర్ అంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కడికి కాపీ అనేది పంపాలి అనేవి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అవి కూడా మీరు చూసుకోవచ్చండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు ఫస్ట్ నెట్కి వెళ్ళండి. నెట్కి వెళ్ళి మీరు ఇలా జిఎన్ఎంకి అప్లై చేయాలనుకుంటున్నారని చెప్పండి. వాళ్ళే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మొబైల్లో ఎవరో చేయొద్దు అండ్ ల్యాప్టాప్లో కూడా చేయొద్దండి. ఓన్లీ ఏంటంటే సిస్టంలో మాత్రమే చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందుగానే వాళ్ళు ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఎందుకంటే మొబైల్లో చేస్తే హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ప్రాబ్లం అవుతుంది, మనకి ఇన్ టైంలో ఇవన్నీ పంపాలి కాబట్టి. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇవన్నీ కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ టు ది ప్రైవేట్ స్కూల్కి సంబంధించి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ మనకి అక్కడ ఎలా అయితే ఇచ్చారో అలాగేనండి. 10+2 విత్ ఇంగ్లీష్ అండ్ మస్ట్ ఉండాలి. అండ్ 40% మార్క్స్. అండ్ నెక్స్ట్ మనకి వొకేషనల్ ఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టెప్ 1లో చూసినట్టయితే ఇక ఆన్లైన్ జిఎన్ఎం అడ్మిషన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి 500 రూపీస్ పే చేయాలి. గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఎవరికైనప్పుడు కూడా మనకి ఇక్కడ DDO కోడ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనకి ఇక్కడ డిఎంఏ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే స్టెప్ 2లో మీరు వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండ్ నెక్స్ట్ 3లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని ప్రింట్ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి దానికి ఎన్క్లోజర్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మనకి కామన్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమ్యూనిటీ వైజ్ మెరిట్ లిస్ట్ కూడా తీయడం అయితే జరుగుతుందండి. సో కమ్యూనిటీ వైజ్ కూడా మీకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేదు అంటే మనకి కామన్గా మెరిట్ లిస్ట్ అనేది తీసినప్పుడు అందులో కూడా మీకు సీట్ అనేది అలాట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే, కాబట్టి ఇక్కడ మీకు కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. మెరిట్ని బట్టి ఉంటుందండి. అంటే యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ని బట్టి ఉంటుంది. ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి మంచి కాలేజ్ నుంచి సీట్ అనేది వచ్చే అవకాశం ఉంది. అంటే మోస్ట్లీ మెరిట్ అనేది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ దాంట్లోనే సీట్ అనేది రావడానికి మోస్ట్లీ ఛాన్స్ అనేది ఉందండి. అంటే రిమైనింగ్ వాళ్ళకి రాదా అంటే అలా ఏం లేదండి. రిమైనింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం మనకి గవర్నమెంట్లో రావాలంటే మెరిట్ అనేది ఖచ్చితంగా దాన్ని బట్టి చూస్తారు కాబట్టి. సో దాన్ని బట్టి మెరిట్ వాళ్ళకి మాత్రం గవర్నమెంట్లో సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు మనకి ప్రైవేట్లో అయినా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్స్ నర్సింగ్ అండ్ అడ్రస్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ గుంటూరు, సెయింట్ ఆన్ స్కూల్ ఆఫ్ విజయవాడ సంబంధించి ఇక్కడ స్కూల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ స్కూల్ అంటే స్కూల్ అని మీరు అనుకోవద్దు, నర్సింగ్ కాలేజెస్నే మనకి స్కూల్స్ అని చెప్పిస్తారండి, నర్సింగ్ స్కూల్స్ అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా మీకు చాలా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే
అక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు కదండి మనకి ఇందులో. ఆ యొక్క బ్లూ కలర్‌లో ఉన్న అఫీషియల్ వెబ్సైట్‌ని మీరేం చేస్తారంటే క్రోమ్‌లోకి వెళ్ళి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్‌ని టైప్ చేసి మీరు ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా అందులో ఓపెన్ అవుతుంది. సో, అందులో ఓపెన్ అప్పుడు మీకు జీఎన్ఎంకి సంబంధించి ఉంటదండి. 2021 అండ్ 2022 అని. మీరు దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్స్ అండ్ రిమైనింగ్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ జీఎన్ఎం నర్సింగ్ స్కూల్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021 అండ్ 2022. అంటే ఈ యొక్క 2021, 2022కి సంబంధించి ఎక్కడెక్కడ మనకి జీఎన్ఎం నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయని లిస్ట్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది దీనిలో. సో, కాబట్టి మీరు చూసుకోవచ్చు. అనంతపురంలో ఉన్నాయండి ఇవన్నీ. అనంతపురం, కడప, కర్నూలు, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి అన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి ఇంకా మనకి కొంచెం తక్కువ టైమే ఉందండి. సో, కాబట్టి త్వరగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నెట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా మేడం అప్లై చేయడం ఏంటి అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో, అందుకే నేను మీకు ముందే చెప్తున్నానండి, నెట్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ మీరు వెళ్ళి అక్కడ అప్లై చేసుకున్నట్టయితే సరిపోతుందండి. సో, కాబట్టి ఇంకా రిమైనింగ్ కూడా చూడండి, ఈస్ట్ గోదావరికి ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాలేజ్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. సో, ఇదంతా కూడా అఫీషియల్గా ఇచ్చినవి తప్ప మనకేమీ వాళ్ళు అన్అఫీషియల్గా ఇచ్చింది అయితే కాదు. సో, అఫీషియల్గా ఇచ్చారు. సో, ఇక అఫీషియల్గా ఇచ్చిన దాని ప్రకారమే మనం కూడా మీ యొక్క కాలేజ్ ఏదైతే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఉందో లేదో మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ గుంటూరుకి సంబంధించి, కృష్ణాకి సంబంధించి అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో, కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి చూడండి, కడప, కృష్ణ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇదండి మనకి ఈ యొక్క జిఎన్ఎం అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అయితే నేను ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇంత క్లియర్గా అయితే మీకు ఎవరో చెప్పరండి. ఈ యొక్క కాలేజెస్ సంబంధించి కానివ్వండి, ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి కానివ్వండి, ఎలా అప్లై చేసుకోవాలి కానివ్వండి, నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా. సో, కాబట్టి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పడినప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేదు కదండి. ఒకవేళ ఏదైనా మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ వస్తే మీరు చూస్తారు, లేదు అంటే చూడరు. సో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు చూసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే నేను చెప్తాను కాబట్టి, సో, మీకు అవి అయితే కంప్లీట్గా అందే అవకాశం అనేది ఉంటుందండి. సో, నేను ప్రైవేట్ వాటికి సంబంధించి అయితే, జాబ్కి సంబంధించి అయితే చెప్పను, గవర్నమెంట్ సంబంధించిన వాటికి చెప్తాను కాబట్టి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.